నమస్కారము. ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే 5 ఏళ్ళు పరిపాలన చేసిన దానికి మా పూతలపూడి నియోజకవర్గం ప్రజలందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు నేను ఇంత కష్టపడి ఒక దళితుగా పుట్టి ఎక్కడో చిత్తూరు మండలంలో పెరిగి పూతలపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అయ్యి ఈరోజు నేను మంచి అని చెప్తున్నారు. మా తప్పు ఏముండదని కూడా ఆయన ఒకసారి తెలియజేస్తున్నారు. పిలిపించి ఒక 1 ఇయర్కి ఒకసారి పిలిపించి మీరు చేసే పద్ధతి కరెక్టే కాదు, మీరు ఇది చేసింది ఇది తప్పు, ప్రజలతో మీరు కరెక్ట్ లేదా, లేదు నువ్వు చేసింది కరెక్టా, నా ఒక్క వ్యక్తిగత కరెక్ట్ లేదా అన్నది కూడా అడిగుండొచ్చు. 5 ఏళ్లుగా గడప గడప తిరగమన్నారు. 5 ఏళ్ళకి గడప గడప తిరిగినాను. సీఎం గారు అనౌన్స్మెంట్ చేయకముందే దాదాపు నేను 5 నెలలకు ముందే నేను చేశాను అనమాట. మళ్ళీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ నేను 1.5 ఇయర్గా నేను గడప గడప చేశాను. చిత్తూరు జిల్లాలో నేను చేయకుండా ఎవరు చేయకుండా అన్ని పూర్తి చేసినాను అనమాట. సీఎం గారేమో మీరు గడప గడప చేయండి నేను చూసుకుంటున్నాను. ఈరోజు చూస్తేమో మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ సర్వే బాగాలేదు అంటున్నారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కరెక్ట్ అనేది కూడా మాకు అర్థం కలొచ్చేసి, అంటే మీకు దళితులు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంచెం ఆలోచించండి వచ్చేసి. అంటే ఈరోజు వ్యతిరేకం ఉన్నది చెప్తారు. వ్యతిరేకం అనేది మీరు తెలియజేయండి. ఏం వ్యతిరేకం ఉన్నది మీరు మా నాయకులతో మాట్లాడండి, మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి. నేను చెప్పినానే తప్ప ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినాను వచ్చేసి. 5 ఏళ్ళు మేము కష్టపడినాము. 5 ఏళ్ళు కష్టపడాలికి ఈరోజు చూస్తున్నారు. ఈరోజు నాకు ఒకటి బాధకరం ఏమంటే గెలవని సీటు కూడా ఇస్తున్నారు. అది దళితులు. నేను మాకు న్యాయం లేదంటే ఏమి న్యాయం చేస్తారు? మీరు దళితులు దళితులకు ఏం న్యాయం చేస్తున్నారు? మాకు అదే నాకు అర్థం కాకుండా ఉన్నాను. ఇప్పుడు ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినాను. పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో ఆ విధంగా మేము కూడా కలుసుకుంటాం. పెద్దరెడ్డి గారు హామీ ఇస్తున్నారు. ఆ విధంగా ఆయన క్లారిటీగా ఏం చెప్పింది లేదు. మాట్లాడతాం చేస్తాం అన్నాను కానీ ఇంతవరకు ఏం మాట్లాడాల. కాలం ఏ విధంగా పోతుందో అదే విధంగా నేను కూడా ఉంటాను. ఇన్ని రోజులు కష్టపడేదానికి మీ మీడియా మిత్రులకి, నా పూతలపూడి నియోజకవర్గం ప్రజలకి నేను రుణపడి ఉంటాను. ఎప్పుడు కూడా నేను నమ్ముకున్న మాత్రం ఎప్పుడు నేను మోసం చేయను. 100కి 100 ఎప్పుడు కూడా ఉండి వాళ్ళకి ఏ కష్టం కూడా నేను చేస్తాను కూడా మీకు తెలియజేస్తున్నాను.